హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే, పిల్లలకి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదండి. సో వాళ్ళకి రోజు మనం ఏదో ఒక స్నాక్ టైంలోకి స్నాక్ పెడుతూ ఉండాలి కదా. అలాగని పిల్లలకి ఎప్పుడూ ఒకటే రకమైన స్నాక్ పెడుతూ ఉన్నా వాళ్ళకి బోర్ కొడుతుంది, తినాలనిపించదు. సో అలా కాకుండా మనం ముందుగానే ఒక 3-4 ఐటమ్స్ అనేవి పిండి వంటలు తయారు చేసుకొని పెట్టుకుంటే వాళ్ళకి రోజుకి ఒక ఐటెం చొప్పున వాళ్ళకి పెడుతూ ఉంటే వాళ్ళకి బోర్ కొట్టదు. అలాగే చక్కగా లైక్ చేసి మొత్తం తినేస్తారు. సో ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే, మురుకులు ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. ఈ మురుకుల్ని తయారు చేసుకోవడానికి పిండిని సరైన కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మురుకులు చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి. లోపల చక్కగా గుల్లగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి ఎలా తయారు చేసుకోవాలి అని వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మినపగుళ్ళని యాడ్ చేసుకోండి. మీరు మినపగుళ్ళ ప్లేస్లో మినపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి ఇలా ఫ్రై అయిపోయినప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వేయించిన శనగపప్పు అంటాం కదా, పుట్నాల పప్పుని 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. పుట్నాల పప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి. జస్ట్ క్రిస్పీగా అయితే చాలు పుట్నాల పప్పు అనేవి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట. ఇలా పచ్చిశనగపప్పుని, అలాగే మినపగుళ్ళని, ఇంకా పుట్నాల పప్పుని ఈ విధంగా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల మనకి మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. పప్పులు అనేవి ఏమాత్రం లేకుండా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వెడల్పాటి ప్లేట్ కానీ లేదా పెద్ద బౌల్ లాంటిది కానీ తీసుకోండి. అందులోకి జల్లెడ పెట్టుకొని నేను ఇక్కడ 1 గ్లాస్ చొప్పున పొడి బియ్య పిండిని తీసుకుంటున్నానండి. గ్లాస్ మెజర్మెంట్ వచ్చేసి ఒక 200 గ్రామ్స్ ఆర్ 230 గ్రామ్స్ ఉంటుందండి. ఇప్పుడైతే ఈ పిండి అంతా మొత్తంగా జల్లించేసుకున్న తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసుకొని పెట్టుకున్న శనగపప్పు పౌడర్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం జల్లించేసుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత పైన బరకాయమైన వస్తే అది తీసేయండి. తీసేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వామునైతే యాడ్ చేసుకోండి. అలాగే ఒక 3/4 టేబుల్ స్పూన్ వరకు కారం అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి, ఇందులో చూసుకొని వేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వెన్ననైతే వేసుకోండి. మీకు బటర్ లేని ప్లేస్లో డాల్డా వేసుకోవచ్చు. ఇన్ కేస్ అది కూడా లేని పక్షాన ఆయిల్ని హీట్ చేసుకొని వేసుకోవచ్చు. బటర్ వేసుకున్న తర్వాత బటర్ అంతా కూడా పిండికి కలిసే విధంగా ఈ విధంగా రఫ్ చేసుకుంటూ పిండంతా కూడా కలుపుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా వెన్నతో కలిసిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గోరువెచ్చని వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ని కూడా ఒక్కసారిగా పోసేయకండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మనం పూరీ పిండి అయితే ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా స్మూత్గా ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగాను ఉండకూడదు, అలాగని మరీ గట్టిగాను ఉండకూడదు. వెన్న అనేది 2 టేబుల్ స్పూన్స్ వరకే వేసుకోండి, లేదంటే మురుకులు విరిగిపోతాయి. ఇప్పుడైతే స్టార్ మార్కున్న ప్లేట్ని అయితే తీసుకుంటున్నాను. ఈ మురుకులు పర్ఫెక్ట్గా రావడానికి
ఈ మిషన్కి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోండి, అప్పుడు మురుకులు అనేవి స్మూత్గా దిగుతాయి. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని ఈ మిషన్లోకి పెట్టి దీన్ని టైట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్కి ఆయిల్ని అప్లై చేయండి. ఫస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ ప్లేట్ అంతా కూడా గ్రీస్ చేయండి. చేసిన తర్వాత మురుకుల్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా ప్రెస్ చేసుకొని లాస్ట్లో ఎడ్జెస్ని జస్ట్ స్మూత్గా ఒకసారి ప్రెస్ చేయండి, ఎందుకంటే ఆయిల్లో వేసాక కూడా విడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా స్మూత్గా ప్రెస్ చేయండి. తర్వాత అట్లకాడ ఉంటుంది కదా, అట్లకాడకు కూడా ఒకసారి ఆయిల్ అప్లై చేసి తీసుకోండి. ఇలా స్మూత్గా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా మీకు ఎన్ని చుట్లు కావాలంటే అన్ని చుట్లు తిప్పుకొని లాస్ట్ ఎడ్జెస్ని మాత్రం స్మూత్గా ప్రెస్ చేయండి, లేదంటే ఆయిల్లో వేసాక విడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా అట్లకాడకి ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా స్మూత్గా తీసుకోండి. ఇలా అన్నీ తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇవి వేసేటప్పుడు ఆయిల్ మాత్రం చాలా హీట్గా ఉండాలండి. ఈ విధంగా అట్లకాడతో మెల్లగా ఆయిల్లో వదలండి. వన్స్ ఇవన్నీ మీకు ప్యాన్కి సరిపడా ఎన్నైతే అన్నీ ఆయిల్లో వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా పైనంతా కూడా నురుగు ఫామ్ అవుతుంది కదా, కాసేపటికి ఈ నురుగంతా ఈ విధంగా తగ్గుతుంది. ఇలా తగ్గినప్పుడు అప్పుడు గంటెతో ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకోండి. వేసిన వెంటనే కూడా గరిటెతో తిప్పకండి, విడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇవి ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు వీటిని తీసేసుకోండి. చూడండి, మురుకులు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, ఏమాత్రం విరగకుండా. అలాగే టేస్ట్ కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మురుకులు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఒకటి బ్రేక్ చేసి చూపిస్తాను లోపల ఎంత గుల్లగా ఉంటుందో. మాకు ఇక్కడ వర్షం పడుతుందండి, సో వర్షం సౌండ్ అనమాట అది. చూడండి, మురుకులు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకుంటే మనకి 3 నెలల వరకు ఏమాత్రమూ పాడవ్వండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.